సెంటర్ను సందర్శించడం జరిగింది. అకాల వర్షానికి రైతులు చాలా నష్టపోవడం జరిగింది. వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. గింజను కొనాలి, తడిసిన వడ్లనైనా గింజ కొనాలి. ఇది ఎందుకు జరిగిందంటే ఐకేపీ సెంటర్ లేటుగా ఓపెన్ చేయడం వల్లనే ఇది ప్రభుత్వ వైఫల్యమే. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఈ గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కలెక్టర్ గారు దీనిపై మీరు స్పెషల్గా దృష్టి సారించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం లొల్లీల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు. నిన్న బండి సంజయ్ గారు మీరు సిరిసిల్లకు వచ్చిర్రు, ఏ ఒక్క సెంటర్ విజిట్ ఎందుకు చేయలేరు? రైతులంటే మీకు అంత చిన్న చూపా? మీరు దీనిపై వెంటనే స్పందించాలి సంజయ్ గారు. మీకు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద దాడి చేయడానికి ఉన్న టైము రైతులను పరామర్శించడానికి లేదు. ఒక్కొక్క రైతు ఇక్కడ అల్లాడిపోతుండు. మీరు కంపల్సరీ రైతులను తొందరలో విజిట్ చేసి వాళ్ళని ఆదుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అని కోరుచున్నాను. సిరిసిల్ల పట్టణ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా మరి ప్యాడీ సెంటర్లలో ఉన్న వడ్లన్నీ కూడా తడవడం జరిగిందని చెప్పి సమాచారంతో ఈరోజు చైర్మన్ గారు మరి వారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అందరం కూడా ప్యాడీ సెంటర్లను మరి చూడడానికి రావడం జరిగింది. మరి మాయిశ్చర్ వచ్చి జోకడానికి అమాలి లేక లారీలు రాక ఆ ఇబ్బంది వల్ల మాయిశ్చర్ ఒక్కొక్కరు వారం రోజుల కిందనే వచ్చినాయి. మరి అవి సక్రమంగా మన నిర్వహణ జరగక మరి వడ్లు ఆగడం వల్ల ఈరోజు వర్షానికి తడిసి వాళ్ళు మళ్ళీ ఎండవేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే అమాలీల కొరత కొన్ని సెంటర్లలో ఉన్నది, మరి లారీల కొరత చాలా ఉన్నది, అన్ని సెంటర్లలో ఉన్నది. లోడింగ్ అన్లోడింగ్ ఇబ్బంది ఉన్నది. కొన్ని దగ్గరలో లోడింగ్ ఉన్నది కానీ రైస్ మిల్లల్లో 2 రోజుల దాకా లారీ దించక మరి అన్లోడింగ్ లారీలు అక్కడనే ఆగిపోయి లారీలు ఇక్కడికి వెంటనే రాక ఈరోజు మనం చూసినట్టయితే ఆ తడిసి జోకిన వడ్ల సంచులు కూడా తడవడం జరిగింది. మరి రైతులందరూ చైర్మన్ గారికి ఇదే విన్నవించారు. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. వడ్లన్నీ కూడా మాయిచరచ్చి ఉన్నాయి, తొందరగా జోకి రైస్ మిల్లుకు చేరుకునేటట్టు చేసి రైతులను ఆదుకోవాలి. మరి హమాలీల కొరత ఉన్న దగ్గర ఏదైతే ఉందో హమాలీలను కూడా ఏర్పాటు చేయాలి. లారీలు ప్రతిరోజు ప్రతి సెంటర్కు అవసరం ఉన్నన్ని లారీలను వచ్చేట్టు చేసి మరి వడ్లన్నీ కూడా తొందరగా రైస్ మిల్లుకు చేరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వడ్ల కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టి మరి ఈ సమస్య రాకుండా తొందరగా పరిష్కరించి వడ్లన్నీ కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్న దాదాపు 4 వార్డులు ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లు మరి నిన్నటి అకాల వర్షానికి వడ్లు తడిచినాయి. మరి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము మరి హమాలీలని కానీ లారీలు కానీ మరి కరెక్ట్ టైంకు అందిస్తే మరి ధాన్యము ఖరాబ్ కాకుండా పాపం రైతులు ఎలాంటి నష్టపోకుండా ఉంటుందని మా మున్సిపల్ పక్షాన మేము గౌరవ కౌన్సిలర్లు నేను కూడా ప్రభుత్వానికి తెలుపుకుంటున్నాము. మరి ఎందుకంటే లారీలు ఇక్కడ లోడ్ అయినాక కూడా మరి రైస్ మిల్లులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి రైస్ మిల్లులో కూడా ఇక్కడ దాదాపు ఒక 20 క్వింటాలు వేసుకుంటే ఆడిపోయే వరకు కూడా రైతులు పాపం వాళ్ళు బాగా బాధపడుతున్నారు. ఆడిపోయే వరకు మళ్ళా 20 క్వింటాలకు దాదాపు ఒక 5 క్వింటాలు కూడా తక్కువ చూస్తున్నట్టు. మరి అది ఎందుకు దేనివల్ల ప్రాబ్లం అవుతుందని మరి రైతులు కూడా అడగడం జరుగుతుంది. మరి ఎందుకంటే మీరు గౌరవనీయులు మన జిల్లా అధికారులు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ మరి మనకు ఇప్పుడు మేలో అకాల వర్షాలు బాగుంటాయి కాబట్టి దయచేసి మరి రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం ఖరాబ్ కాకుండా చూసి మరి తొందరగా కూడా ధాన్యము లోడ్ చేయాలని కోరుకుంటూ మరి లోడ్ చేసినాక కూడా రైస్ మిల్లుల్లో హమాలీలకు ఇబ్బంది అవుతుంది అంటారు. మరి హమాలీలను కూడా అక్కడ పెంచి మరి తొందరగా రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యము రైస్ మిల్లులలో పడేటట్టు చూడాలని కోరుకుంటున్నాను.